ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. భగవంతుడా, ఈరోజు కోసమే నా వాళ్ళకి దూరంగా వచ్చి లేని నిజాన్ని సృష్టించి నా జీవితాన్ని పణంగా పెట్టి ముందుకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నాను. నేను తలపెట్టిన ఈ పనిలో ఏ ఆటంకం రాకుండా, ఎవ్వరూ బాధపడకుండా ఉండేలా చూడు స్వామి. నా వెంట నువ్వుంటూ నన్ను ధైర్యంగా ముందుకు నడిపించు స్వామి. ఏమే, ఈరోజు 9వ తారీఖు. ఇప్పటి వరకు నాకు శాలరీ పడలేదు. నీకేమైనా పడిందా? లేదే, నాకు కూడా ఇంకా పడలేదు. నేను కూడా శాలరీ కోసమే వెయిట్ చేస్తున్నాను. ఏంటోనే, ఇది వరకైతే కరెక్ట్గా 1వ తేదీ శాలరీ పడేది. కానీ ఇప్పుడు 1 వారం అయిపోయినా శాలరీ పడట్లేదు. నిజమే, అప్పుడంటే దేవకి మేడం గారు చూసుకునేవారు. ఆ మేడం ఉంటే మనకేం కావాలో తెలుసుకొని మరీ చేసేవారు. ఎప్పుడైతే మేడం సరిగ్గా ఆఫీస్కి రావడం మానేశారో అప్పటినుంచి అన్నీ మారిపోయాయి. అవునే, మన గురించి పట్టించుకునే వాళ్ళే లేకుండా పోయారు. మనకిలా జరుగుతుందని మేడంకి తెలుసో లేదో. దేని గురించి అసలు వీళ్ళంతా మాట్లాడుకుంటుంది? మన బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదే. మళ్ళీ మేడం ఆఫీస్కి వస్తే బాగుండనిపిస్తుందే. కానీ ఎప్పుడొస్తారో ఏంటో. శాలరీ ఇవ్వక చాలా రోజులవుతుంది. ప్లీజ్ సార్, మీకు ఇవ్వాల్సిన అమౌంట్ శాలరీ రాగానే ఇస్తాను. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అవును, అతనెక్కడా? అతనెవరు సార్? అతను ఎవరా? బాగుందమ్మా నీ వరస. ఈ ఉద్యోగం నీకు మాత్రమే ఇచ్చామా? నీ భర్త ఎక్కడమ్మా? వీడొకడున్నాడు కదా. మేమిక్కడ అపాయింట్మెంట్ చేసింది భార్యాభర్తల్ని. నువ్వు ఒకరోజు, మీ ఆయన ఒక రోజు వచ్చి చేద్దాం అనుకున్నారా? బాగానే వేశారు మొగుడు పిల్లల ప్లాను. అలా ఏం కాదు సార్. మరి ఎక్కడమ్మా మీ ఆయన? జాయిన్ అయిన ఫస్ట్ రోజే లేటా లేక లీవా? అసలు ఈ జాబ్ కోసం ఎంత మంది పోటీ పడుతున్నారో మీకు తెలుసా? అయినా మా వదిన మీ మీద నమ్మకం పెట్టుకుని మీకు ఈ జాబ్ ఇప్పించింది. మీకేమైనా అర్థమవుతుందా? అరే, మొదటి రోజే ఇలా చేస్తే ఎలా? ఏంటమ్మా, నేను నిన్ను అడుగుతుంటే సమాధానం చెప్పకుండా ఇలా నిలబడితే ఏంటి అర్థం? ఎక్కడమ్మా మీ ఆయన? వస్తున్నాడా? వస్తాడా? అసలు వస్తాడో రాడో కూడా నీకు తెలీదా? చెప్పు, అడుగుతున్నాను కదా. హలో సార్. అమ్మయ్యా, కరెక్ట్ టైంకి వచ్చాడు. గుడ్ మార్నింగ్. సారీ సార్, కొంచెం లేట్ అయింది. పెద్ద సార్ ఫోన్ చేయడంతో అటు వెళ్ళి అక్కడ పని అయిన తర్వాత ఇటు వచ్చాను. ఇదిగో దారిలో గుడికి కూడా వెళ్ళాం. ఇదిగో పువ్వు. రాధా, పెట్టుకోరాదా? ఏమైంది సార్? ఇక్కడ మంచి ఏదో డీప్ డిస్కషన్ జరుగుతున్నట్టుంది. డీప్ డిస్కషన్ లేదు, ఏం లేదయ్యా. నువ్వు రాలేదని మీ ఆవిడని అడుగుతున్నాను అంతే. అవునా? ఏంటి రాదా, చెప్పలేదా నువ్వు శేషు సార్కి నేను పెద్ద సార్తో బయటికి వెళ్తున్నానని? ఏంటి రాదా,
నీకు చెప్పే వెళ్ళాను కదా. ఏంటమ్మా ఇది చెప్పడానికి ఎందుకంత కంగారు పడ్డావు? అడుగుతున్నప్పుడు చెప్పాల్సింది కదా. అంటే చెప్తున్నాను సార్, ఈ లోపు మీరే ప్రశ్నల మీద ప్రశ్నలు వేసేశారు. అంటే ఫస్ట్ డే కదా సార్, ఆ మాత్రం టెన్షన్ ఉంటుంది. అది మీలాంటి పెద్దవాళ్ళు గట్టిగా అడిగేసరికి అరే బిగుసుకుపోయినట్టుంది. ఏం రాదా? సర్లే పని చూసుకోండి. పద. శేషు, ఏంటి శేషు ఏదో హడావుడి చేస్తున్నావు, ఏమైంది? ఏం లేదన్నయ్య, మొదటి రోజుకి ఆఫీస్కి వస్తున్నారు కదా, ఇద్దరు కలిసి రాలేదు, పైగా మనోహర్ కూడా పక్కన లేడు. అదే అడుగుతున్నాను, అంతేగా. చూడు శేషు, ఇద్దరు జాబ్లో జాయిన్ అయినట్టు అపాయింట్మెంట్ ఆర్డర్స్ రెడీ చేయి. అలాగే అన్నయ్య, ఇప్పుడు చేయిస్తాను. ఓకే, వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. 1 minute. చెప్పమ్మా. సార్, మీరు మాకు ఇచ్చిన ఫైల్ రాత్రి స్టడీ చేశాను సార్. ఇందులో కొన్ని ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. టోటల్ కెపాసిటీకి కంపేర్ చేస్తే రౌండ్ ఫిగర్లో అమౌంట్ టాలీ అవ్వటం లేదు సార్. మేబీ స్టూడెంట్స్ స్ట్రెంత్ అప్డేట్ అవ్వలేదేమో సార్. ఒకసారి ఆ డీటెయిల్స్ కూడా చెక్ చేస్తే మొత్తం బ్యాలెన్స్ షీట్ కరెక్ట్గా టాలీ చేసుకోవచ్చు సార్. అమ్మ బాబాయ్, వీళ్ళు వచ్చి రాగానే నా పనికే ఎసరు పెట్టేలా ఉన్నారు. పెట్టేలా ఏంటి, ఆల్మోస్ట్ పెట్టేశారు. ఏదో ఒకటి చేసి వీళ్ళకి తొందరగా ముగింపు పలకాలి. గ్రేట్ జాబ్. వచ్చి రాగానే వర్క్ విషయంలో చాలా డీటెయిల్గా ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ తీసుకుని నాకు క్లారిటీ ఇవ్వండి. షూర్ సార్. శేషు అనయ్య, విషయం ఏంటంటే గవర్నమెంట్ టెండర్స్ వస్తున్నాయని తెలిసింది. ఎంతో మంది పేద పిల్లలకి మన వంతు సహాయం ఖచ్చితంగా జరగాలి. ఈ టెండర్ ద్వారా వచ్చే అమౌంట్ సరిపోకపోయినా నేను పర్సనల్గా అమౌంట్ ఖర్చు పెట్టి మరీ ఈ ప్రాజెక్ట్ పూర్తి చేస్తాను. మన గాయత్రి గ్రూప్ ఇలాంటి మంచి విషయంలో ఎప్పుడూ ముందుంటుంది. సో ఈ టెండర్ మనకి ఖచ్చితంగా వచ్చి తీరాలి. అలాగేనయ్య. ఆ గవర్నమెంట్ టెండర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ సేకరించి దానికి కావలసిన ప్రొసీడింగ్స్ అండ్ ఫార్మాలిటీస్ అన్ని త్వరగా పూర్తి చేయి. తప్పకుండా. ఇదిగో ఇప్పటి నుండి అదే పని మీద ఉంటా. మీ ఇద్దరికీ నేను ఒక వర్కప్ చెప్తున్నాను. మనం కడుతున్న గాయత్రి ఎడ్యుకేషనల్ హాస్టల్ ఎంతవరకు వచ్చింది ఏంటి అన్ని డీటెయిల్స్ చూసుకుని రండి. ఓకే సార్. ఓకే సార్. రాధా, ఈ ప్రాజెక్ట్లో మనం వెనకయ్యాల్సింది చాలా ఉంది. సర్దేస్తా, ఎంత దొరికితే అంత సర్దేస్తా. శేషు, అన్నయ్య వస్తున్నా. అలా ఎలా వచ్చేసాడు? నేను చూసినప్పుడు పడుకునే ఉన్నాడే. ఏంటండి మీలో మీరేదో గొనుక్కుంటున్నారు? ఏం లేదు, ఆ శేషు గారు మొగుడు పెళ్ళాలిద్దరూ కలిసి రావాలి కదా అని సీరియస్ అవుతున్నాడు. ఇంతలో నువ్వొచ్చావు. ఎందుకు మన మీద అంత సీరియస్ గా ఉన్నాడా అని ఆలోచిస్తున్నాను. ఏడు సైడ్లేండి, వాడి బోందా, వాడి మాడిపోయిన మొహం, వాడి ప్యాంట్. ఓకే, ఓకేనా? కాదు, నాకొక డౌట్. నేను వచ్చేటప్పుడు అంతలా గురకపెట్టి నిద్రపోతున్నావు కదా, ఇంతలోనే ఎలా వచ్చేసావు నువ్వు? అంటే మీరు వచ్చేటప్పుడే నేను పడుకోవడం మీరు చూసారా? మరెందుకు లేపలేదండి? ఇది మరీ బాగుంది. లేపి నీకు టీ కాఫీ ఇవ్వడానికి నేనెవరి నీ పెళ్ళాన్ని? మిమ్మల్ని ఎవడు లేపి టీ కాఫీలు ఇమ్మలేదండి. జస్ట్ లేపుంటే సరిపోయేది కదా. అయినా నువ్వు అలా ఇలా లేచావు, లేవలేవనుకున్నాను. నేను లేవలేనని మీకెలా తెలుసు? చెప్పండి చెప్పండి. నేను లేవనన్నది మీకెలా తెలుసు? మామూలుగా నీ నిద్రని చూసి నాకు అలా అనిపించింది. నిజం చెప్పండి, అసలు నేను ఎప్పుడూ అంతసేపు పడుకోను. పైగా లేవగానే తలంతా డిమ్ముగా ఉంది. అసలు పొద్దున్నే 6 గంటలకి అలారం కొట్టకుండా స్వతహాగా లేచే నాకు
ఇంత మత్తా? నాకెక్కడో డౌట్ కొడుతుంది. మీరు కానీ ఏమన్నా చేశారా? మాకింక వేరే పనే లేదు. మరి ఇదిగో నీ పువ్వు. ఏయ్, మీ నోరు ఒకటి చెప్తుంది, మీ కళ్ళు ఒకటి చెప్తున్నాయి. చెప్పండి, ఏం చేశారు? చెయ్యదులు. మీరు నిజం చెప్పండి, వదిలేస్తాను. ఏంటి నోరు ఒకటి చెప్తే కళ్ళు ఒకటి చెప్తున్నాయా? నువ్వేమన్నా రాధేశ్యామ్లో ప్రభాస్ అనుకుంటున్నావా? నేనేమనుకుంటున్నాను అనేది పక్కన పెట్టండి. నాకు నిద్ర రావడానికి ఏం చేశారు? నేనేం చేస్తాను? నువ్వే ఒళ్ళు తెలియకుండా పడుకుని నన్నంటావేంటి? అదేనండి, నేను ఒళ్ళు తెలియకుండా పడుకోవడానికి మీరేం చేశారు? గుడ్డు చేశాను. మోసుకొని రేపటి నుంచి అలారం పెట్టుకో. లేచింది లేటు, మళ్ళీ సాకులు చెప్తున్నాడు. జస్ట్ మిస్. దొరికిపోతానేమో అనుకున్నాను. అయినా వీడి చేయి పట్టుకొని ఇలా లాగేశాడు. నా తప్పుంది కాబట్టి రైస్ అవ్వలే. ఇంకోసారి చేయి పట్టుకుంటే రఫ్ ఆడించేస్తాను. హలో, ఏంటండి ఎప్పుడు చూసినా ఏదో ఒకటి కొనుక్కుంటూనే ఉంటారు. సర్లేండి, నేను ఆ కన్స్ట్రక్షన్ దగ్గరికి వెళ్ళి సూపర్ చెక్ చేసి వస్తాను. మీరు ఇక్కడే ఉండండి. హలో, ఆ పని ఇద్దరికి చెప్పారు. ఎందుకండి మీకు శ్రమ? మీరు ఇక్కడే ఉండండి. ఆడపిల్లవి ఇంత ఎండలో మీరు బయటికి అవసరమా? ఇప్పుడు నిజం చెప్పు. నేను వెళ్ళి చేసుకొని వస్తాను కదా, మీరెందుకు నా వెనకాల నాసా అని? నువ్వు వెళ్ళి మార్కులు కొట్టేసి తర్వాత నా మీద డామినేషన్ చేద్దామనా? నీ పిచ్చి తెలివితేటలు నా ముందొద్దు. బాబోయ్, డామినేషనా మీ మీద? అంత సరదా నాకేం లేదులే గాని రండి పోదాం కారులో. నేను నీతో రాను. మీరు నాతో కాదండి, కారులో రండి. నువ్వు ఎంత వరస్ట్ గాడివో నువ్వు వేసే పంచులతో చెప్పొచ్చు. ఇదిగో, నన్ను రెచ్చగొట్టేలా మాట్లాడి నాతో గొడవ పడద్దు. నేనెళ్ళి కంపెనీ కారులో ఏసీ వేసుకొని కూర్చుంటా. మీరు రావాలనుకుంటే రండి. అక్కర్లేదు, నేను స్కూటీలో వస్తాను. ఓకే, నేను కారులో ఏసీ వేసుకొని ముందుగా వెళ్ళి మీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాను. అది నా రేంజ్. మీరు వెనకాల ఎండలో సరదాగా రండి. ఇది మీ రేంజ్. బాగా పొగరు పట్టింది వీడికి. షార్ట్ కట్ లో వీడికంటే ముందు వెళ్ళి వీడికి షాక్ ఇస్తాను. సార్, ఏం చేస్తున్నారా? సార్, పరశురామయ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఆఫీస్లో ఉన్నాం సార్. పక్కన సింగారం ఉందా? ఉంది సార్. ఓసారి ఫోన్. ఆ శశిగాడు నీతోనే మాట్లాడతాడంట. సార్, ఇస్తున్నాను సార్, మాట్లాడు. చెప్పండి సార్. ఇదిగో, వాళ్ళు హాస్టల్ ఎస్టిమేషన్ కోసం ఇక్కడి బయలుదేరి వెళ్ళారు. మీరు వాళ్ళ రూమ్కి వెళ్ళి అంతా వెతికి చూడండి. ఏదైనా తప్పుగా మనకు ఉపయోగపడేలా దొరుకుతాయేమో చూడండి. అలాగే సార్. ఇదిగో, కొంచెం జాగ్రత్త. ఓకే సార్. వాళ్ళేదో హాస్టల్ ఎస్టిమేషన్ పని మీద బయటికి వెళ్లారంట. మనల్ని వాళ్ళ రూమ్కి వెళ్ళి మనకు ఉపయోగపడే ఆధారాలేవైనా దొరుకుతాయేమోనని చూడమన్నారు. విన్నానుగా. అసలే కొన్ని రోజులుగా నా చేతి దురద తట్టుకోలేకపోతున్నాను. ఏదో ఒకటి దొంగతనం చేయాలనుకుంటున్నాను. ఈ లోపు మంచి పని వచ్చింది. పద, వెళ్ళి ఆధారాలతో పాటు విలువైన వస్తువులు ఏమైనా ఉంటే తెచ్చుకుందాం. ఇదిగో అటు. సింగారో, ఇంకెందుకు ఆలస్యం? నీ పనితనం చూపించు.
పోలీసులు సార్ నాకేం తెలుసు సార్, మొత్తం ఈ అమ్మాయి చేసింది. నువ్వా? సరే మీరా? అవును నేనే. మీకేంటిక్కడ పని? అది అంటే వీళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో అని చూడ్డానికి వచ్చాను సార్. తాళం వేస్తున్న ఇంట్లోకి వెళ్ళి నువ్వేం పలకరిస్తావు? ఎదవ తాళింపు మాటలు చెప్పకు, నిజం చెప్పు. అదే తాళం వేసిందని మేమిప్పుడే చూసాం సార్. నిజం చెప్పండి, మీరు దొంగతనానికి వచ్చారు కదా? చెప్పండి, దొంగతనానికి వచ్చారు కదా? అంటే అది మేమిద్దరం. చెప్పండి. అది అంటే మేమిద్దరం మేము అది అది మీరు భయపడ్డారు కదా? అది ఈరోజు నా మైండ్లో పోలీస్ క్యారెక్టర్ ఫిక్స్ అయ్యాను. ఎలా ఉంది నా ఎగ్జిక్యూషన్? ఎగ్జిబిషన్ లో సర్కస్ చూసినంత సమ్మగా ఉంది సార్. అది నాలో ఉన్న కళ మీ అందరికీ కనపడుతోంది, కానీ ఒక్క నాకు అవకాశం ఇచ్చేవాడికి తప్ప. ఈ రోజు నా యాక్టింగ్ తో మీ ఇద్దరికి చెమటలు పట్టించా. రేపు 2 రాష్ట్రాల ప్రజలకి చెమటలు పట్టిస్తాను. అయ్యయ్యో, మీరు పని కట్టుకొని పట్టించాల్సిన అవసరం లేదు సార్. మీరు చెయ్యడం మొదలు పెడితే వాటంతటా అవే పట్టేస్తాయి. అది అలా ఉంటుంది మనతోని. అసిస్టెంట్ బాబు గారు, పద, ఆడిషన్ కి టైం అవుతోంది. ఆగు, ఈరోజు శకునం బాలేదు. ఈరోజు మనం ఏం చేయకపోవడమే బెటర్. జరిగింది శేషు సార్కి కాల్ చేసి చెప్దాం. అంతేనంటావా? అంతే. అమ్మా, ఏంటమ్మా? మీ కాంట్రాక్టర్ ఎక్కడ? ఏంటమ్మా, ఏం కావాలి? నేనే కాంట్రాక్టర్ని. నమస్తే అండి. నమస్తే మా. నేను గాయత్రి ఇన్స్టిట్యూట్స్ మెయిన్ బ్రాంచ్ నుంచి వచ్చాను. వాసుదేవ్ గారు పంపించారు. నా పేరు రాధ. నెక్స్ట్ మీరు కట్టబోయే ఈ గాయత్రి హాస్టల్కి ఇన్ఛార్జ్ని. ఓకే మేడం, కాఫీ టీ ఏమైనా తాగుతారా? రే, మంచినీళ్ళు తీసుకురా. వద్దులేండి సార్, పనులన్నీ బాగానే జరుగుతున్నాయి కదా సార్? పేమెంట్స్ అన్ని కరెక్ట్గా అందుతున్నాయి కదా? బాగానే జరుగుతున్నాయి మేడం, కాకపోతే కొంచెం పేమెంట్స్ డిలే అవుతున్నాయి. శేషు గారు టెక్నికల్ ఇష్యూ అన్నారు మేడం, అవి కూడా తొందరలోనే సాల్వ్ అవుతాయేమో. అవుతాయేమో కాదు సార్, అవ్వాలి. ఆయన బిజీలో ఉన్నా కూడా మీరు ఫాలో అప్ చేసుకోండి, ఎక్కడ పని ఆగకూడదు. ఓకే మేడం. స్టీల్ ఎక్కడ తెప్పిస్తున్నారు? రాజమండ్రి నుంచి మేడం. సిమెంట్? విజయవాడ నుంచి మేడం. ఏంటిది? ఎలాంటి మెటీరియల్ వాడుతున్నారు మీరు? క్వాలిటీ మెటీరియల్ వాడుతున్నాం మేడం. మరి పగుళ్ళు ఎందుకు వచ్చాయి? చూస్తుంటే ఫౌండేషన్ కన్స్ట్రక్షన్ కూడా వీక్గా ఉన్నట్టుంది. అంటే అది మేడం. ఏంటండి అది? ఏంటి మరి ఇంత నిర్లక్ష్యమా? మీరు కడుతున్నది బిల్డింగే కాదు, రాబోయే తరాలకి భవిష్యత్తుకి పునాది. మీరు కట్టబోయే దానిలో కొన్ని వేల మంది చదువుకుంటారు. ఒక గుడి కంటే ఎక్కువిది. మీకు అసలు కామన్ సెన్స్ ఉందా? మనం కట్టేది అనాథ పిల్లల కోసమండి. వాళ్ళ కోసమే మనం ఇదంతా చేస్తున్నాం. మీరింత నాసిరకంగా నిర్మిస్తే ఇందులో ఉండే వాళ్ళు సమాధైపోతారు. మీకు పిల్లలుండే ఉంటారు కదా,
కొంచెం కూడా పాపం అనిపించలేదా? హలో మేడం, కాగితాలు చూసి మాట్లాడే మీకు కట్టడాల గురించి ఏం తెలుస్తుంది? మేం బాగానే కడుతున్నాం. మా కన్స్ట్రక్షన్కి పేరు పెట్టేంత అర్హత మీకు లేదు. ఈ ఫీల్డ్లో నా తల పనిపోయింది. మీరు కంటితో చూసి ఎలా అనుమానిస్తారు? అయినా మీకేం తెలుసు? ఏదో ఒక దగ్గర చిన్న పొరపాటు చూసి ఇంత పెద్దగా ఫీల్ అయిపోతున్నారు. చేస్తుంది తప్పు, పైగా ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నావు. తప్పనకండి మేడం, నా వెనక ఎవరున్నారో తెలిస్తే నాతో పెట్టుకోవడం చాలా తప్పు అనిపిస్తుంది. అసలు మీకు కన్స్ట్రక్షన్ ఫీల్డ్ అవగాహన ఉందా?